రెసిస్టర్స్ గురించి తెలుసుకుందాము. ఎలక్ట్రానిక్ సర్క్యూట్లలో రెసిస్టర్స్ ను ఉపయోగిస్తూ ఉంటారు. వీటిని ఇక్కడ మీరు పరిశీలించండి. ఇక్కడ చూసిస్తున్నటువంటి ఈ సర్క్యూట్ లో రెసిస్టర్స్ ఉన్నాయి, మీరు గమనించండి. అలాగే మరో సర్క్యూట్ లోను ఇక్కడ రెసిస్టర్స్ ఉన్నాయి, గమనించండి. ఈ విధంగా అనేక ఎలక్ట్రానిక్ సర్క్యూట్లలో రెసిస్టర్స్ ను ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం రెసిస్టర్స్ అంటే ఏమిటి, వాటి యొక్క ఉపయోగాలు ఏంటో, అలాగే రెసిస్టర్స్ సిరీస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్ గురించి వివరంగా తెలుసుకుందాము. రెసిస్టర్స్ అనేటివి ఏదైనా ఒక సర్క్యూట్ లో గాని లేదా కండక్టర్ లో గాని వైర్లలో స్వేచ్ఛగా ప్రవహించేటువంటి ఎలక్ట్రాన్లను నిరోధిస్తాయి. రెసిస్టర్స్ అపోజ్ ది ఫ్రీలీ ఫ్లో ఎలక్ట్రాన్స్ త్రూ ది కండక్టర్. ఇక్కడ మీకు కొన్ని ఫిజికల్ గా కొన్ని రెసిస్టర్స్ ను చూపిస్తాను, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇది ఒక రెసిస్టర్, అలాగే ఇది ఒక రకమైన రెసిస్టర్, ఇదో రకమైన రెసిస్టర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ రెసిస్టర్ 1 వాట్ రెసిస్టర్. అంటే ఈ రెసిస్టర్ ని ఎలక్ట్రానిక్ సర్క్యూట్ లో 1 వాట్ ఉపయోగించేటువంటి ఎలక్ట్రానిక్ సర్క్యూట్ లో దీన్ని ఉపయోగిస్తారు. అలాగే ఈ రెసిస్టర్ ను హాఫ్ వాట్ రెసిస్టర్. ఇది ఎలక్ట్రానిక్ సర్క్యూట్ లో హాఫ్ వాట్ పవర్ సంబంధించినటువంటి సర్క్యూట్ లో దీన్ని ఉపయోగిస్తారు. అలాగే ఈ రెసిస్టర్ ను క్వార్టర్ వాట్ రెసిస్టర్ అంటారు. 1/4 వాట్ పవర్ సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ సర్క్యూట్ లో ఈ రెసిస్టర్ ను ఉపయోగిస్తారు. ఇక్కడ మీరు పరిశీలించినట్లయితే ఈ 1 వాట్ రెసిస్టర్ అనేది కాస్త ఫిజికల్ గా బిగ్ సైజ్ లో ఉంటుంది. అలాగే హాఫ్ వాట్ రెసిస్టర్ అనేది 1 వాట్ రెసిస్టర్ కంటే కూడా కొంచెం స్మాల్ సైజ్ లో ఉంటుంది. 1/4 వాట్ అంటే క్వార్టర్ వాట్ రెసిస్టర్ ఈ రెండింటి కంటే కూడా చిన్నదిగా ఉంటుంది. కొన్ని రెసిస్టర్ లో వాటి యొక్క వాల్యూ డైరెక్ట్ గా ఆ రెసిస్టర్ మీద ప్రింట్ చేయబడి ఉంటుంది. అయితే కొన్ని రెసిస్టర్ లో వాటి యొక్క రెసిస్టెన్స్ వాల్యూ ప్రింట్ చేయబడి ఉండదు. ఆ యొక్క వాల్యూను కలర్ కోడ్ రూపంలో ఇచ్చుంటారు. మనం ఆ రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ ను తెలుసుకోవాలంటే వాటి యొక్క కలర్ కోడ్ టెక్నిక్స్ ను ఉపయోగించి మనం తెలుసుకోవచ్చు. రెసిస్టర్స్ యొక్క రెసిస్టెన్స్ ను కలర్ కోడ్ టెక్నిక్స్ ఉపయోగించి ఎలా తెలుసుకోవాలి అన్నది మీకు నేను సపరేట్ వీడియోలో దానిని చక్కగా వివరిస్తాను. అయితే ఈ రెసిస్టర్స్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగంలో పాసివ్ కాంపోనెంట్ కేటగిరీకి చెందినది. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో కాంపోనెంట్స్ 2 విభాగాలుగా విభజిస్తారు. ఒకటి పాసివ్ కాంపోనెంట్స్, 2 యాక్టివ్ కాంపోనెంట్స్. కాబట్టి ఈ రెసిస్టర్లు అనేది పాసివ్ కాంపోనెంట్ కేటగిరీకి చెందినవి. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ రెసిస్టర్లు అన్ని కూడా ఫిక్స్డ్ రెసిస్టర్స్ అంటారు. ఫిక్స్డ్ రెసిస్టర్స్ అంటే ఏదైనా రెసిస్టర్ ఒకే వాల్యూను కలిగి ఉంటుంది. దీనిని ఫిక్స్డ్ వాల్యూ రెసిస్టర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 10K ఓం అని తీసుకున్నట్లు అయితే ఇక్కడ 10K ఓం అంటే ఆ యొక్క రెసిస్టర్ కి 10 కిలో ఓం మాత్రమే ఉంటుంది. అది ఫిక్స్డ్ వాల్యూ. లేదా 5K ఓం, ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. 5 కిలో ఓం అంటే ఆ రెసిస్టర్ 5 కిలో ఓం మాత్రమే ఉంటుంది. మనం దాన్ని చేంజ్ చేయడానికి ఉండదు, వీలవదు. ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా ఫిక్స్డ్ వాల్యూ రెసిస్టర్స్ అంటారు. ఇప్పుడు మీరు ఫిక్స్డ్ వాల్యూ రెసిస్టర్స్ గురించి తెలుసుకున్నారు. వేరియబుల్ రెసిస్టర్స్. ఇక్కడ డయాగ్రామ్ ను పరిశీలించండి. ఇదొక రకమైనటువంటి వేరియబుల్ రెసిస్టర్స్. సో ఇదొక రకమైనటువంటి వేరియబుల్ రెసిస్టెన్స్, ఇదొక రకమైన వేరియబుల్ రెసిస్టర్. ఇక్కడ మీరు పరిశీలించినట్లయితే ఈ 3 రకాల వేరియబుల్ రెసిస్టర్స్ ఉన్నాయి. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇట్లా సో మెనీ డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియబుల్ రెసిస్టర్స్ మార్కెట్ లో అవైలబిలిటీ ఉంటాయి. వేరియబుల్ రెసిస్టర్స్ అంటే మనము రెసిస్టెన్స్ వాల్యూను చేంజ్ చేయవచ్చును, అంటే మార్చవచ్చును. వీ కెన్ వేరీ దట్ కాంపోనెంట్ రెసిస్టెన్స్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న ఈ కాంపోనెంట్ యొక్క వేరియబుల్ రెసిస్టెన్స్ వాల్యూ 10 కిలో ఓం అనుకుంటే మనము 1 కిలో ఓం నుంచి 1 ఓం నుండి 10 కిలో ఓం వరకు దానిని మార్చవచ్చును. ఓకే, అంటే ఇక్కడ 10 కిలో ఓం వేరియబుల్ రెసిస్టర్ అంటే దాని యొక్క రెసిస్టెన్స్ ను 1 ఓం నుంచి 10 కిలో ఓం వరకు మనం
మార్చవచ్చును, వేరీ చేయవచ్చును. అందుకే దీనిని వేరియబుల్ రెసిస్టర్ అంటారు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ 1 కిలో ఓం వేరియబుల్ రెసిస్టర్ అని అనుకుంటే ఇక్కడ 1 ఓం నుంచి 1000 ఓమ్స్ వరకు, కే అంటే ఓమ్స్, 1000 ఓమ్స్ వరకు దీనిని మనం వేరీ చేయవచ్చును. ఇది ఎట్లా ఈ యొక్క వేరియబుల్ రెసిస్టర్ లో ఏది వేరియబుల్ పాయింట్, దానిని మనం ఎలా చేంజ్ చేస్తాము అనే దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. మీరు ఇక్కడ ఈ డయాగ్రామ్ ను పరిశీలించినట్లయితే ఇక్కడ మీకు ఈ యొక్క వేరియబుల్ రెసిస్టర్స్ కు 3 పిన్నులు ఉన్నాయి. ఈ 3 పిన్నులు ఉన్నాయి, మీరు పరిశీలించండి. ఇక్కడ పిన్ 1, పిన్ 2, పిన్ 3 ఈ 3 పిన్నులు ఉన్నాయి. మనకు ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క రెసిస్టెన్స్ వాల్యూ 10 కిలో ఓం అని అనుకుంటే ఈ కనిపిస్తున్నటువంటి వేరియబుల్ రెసిస్టర్ పిన్ 1, పిన్ 3కి ఈ రెండింటి మధ్య రెసిస్టెన్స్ మనకు మ్యాక్సిమం వస్తుంది. అంటే మనం ఈ కనిపిస్తున్నటువంటి ఈ వేరియబుల్ రెసిస్టర్ కాంపోనెంట్ లో పిన్ 1, పిన్ 3 మధ్య మనకు మ్యాక్సిమం రెసిస్టెన్స్ అనేది 10 కిలో ఓం అనేది వస్తుంది. అలాగే మనకు వేరియబుల్ చేయాలంటే సపోజ్ 500 ఓమ్స్ లేదా 100 ఓమ్స్, 300 ఓమ్స్ ఇట్లా మనకు 10 కిలో ఓం వరకు మనం వేరీ చేయాలి అనుకుంటే పిన్ నెంబర్ మొదటి పిన్ను, మధ్యలో పిన్ను లేదా మిడిల్ పిన్ను, చివరి పిన్ను ఈ రెండింటి మధ్య కనెక్షన్ మనం పరిశీలించినట్లు అయితే ఈ మొదటి పిన్ను, చివరి పిన్నుకు మధ్య మనం ఈ యొక్క వేరియబుల్ పాయింట్ అనేది ఉంటుంది. ఈ యొక్క రెసిస్టర్స్ ను పరిశీలించండి. ఇందులో వేరియబుల్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. అలాగే ఈ రెసిస్టర్ కు 3 పిన్నులు ఉంటుంది. పిన్ 1, పిన్ 2, పిన్ 3. ఇప్పుడు మనం రెసిస్టెన్స్ ను ఎలా వేరీ చేయాలి అనే దాని గురించి, ఎక్కడ చేంజ్ అవుతుంది గురించి తెలుసుకుందాము. ఎగ్జాంపుల్ కు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వేరియబుల్ రెసిస్టర్ కాంపోనెంట్ వాల్యూ 10 కిలో ఓం అనుకుందాము. దీని వాల్యూ 10 కిలో ఓం రెసిస్టెన్స్ అనుకుంటే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ డయాగ్రామ్ లో పిన్ 1, పిన్ 2, పిన్ 3 ఉన్నాయి. ఈ మొదటి పిన్ను, చివరి పిన్నుకు మధ్య మాక్సిమం 10 కిలో ఓం రెసిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ పిన్ 1, పిన్ 3 అంటే మొదటి పిన్ను, చివరి పిన్ను వీటికి మధ్య ఉన్నటువంటి రెసిస్టెన్స్ మాక్సిమం రెసిస్టెన్స్ 10 కిలో ఓం వస్తుంది. మనం వేరియబుల్ పాయింట్ ని చేంజ్ చేసినా కూడా అది చేంజ్ అవ్వదు, మాక్సిమం మనకు చూపిస్తుంది. అట్లా కాకుండా మనం రెసిస్టెన్స్ ను మార్చాలి అనుకుంటే, చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి పిన్నులు పిన్ 1, పిన్ 2, పిన్ 3 అదే మొదటి పిన్ను, మధ్యలో పిన్ను, చివరి పిన్ను. సో ఈ మొదటి పిన్ను, మిడిల్ పిన్ను ఈ రెండింటికి మధ్య రెసిస్టెన్స్ ని మనం చేంజ్ చేయవచ్చును. ఇప్పుడు ఏదన్నా మల్టీమీటర్ తీసుకొని ఈ మొదటి పిన్ను, మిడిల్ పిన్నుకు మధ్య రెసిస్టెన్స్ రేంజ్ లో కనెక్ట్ చేసి పాయింటర్ను కనుక మనం ఆ యొక్క వేరియబుల్ పాయింట్ ని మనం చేంజ్ చేస్తే దీని యొక్క రెసిస్టెన్స్ వాల్యూ అనేది 1 ఓం నుండి 10 కిలో ఓం వరకు చేంజ్ అవుతుంది. ఇలా 1 ఓం నుంచి 10 కిలో ఓం వరకు చేంజ్ అవుతుంది. లేదా ఈ మధ్యలో పిన్ను, చివరి పిన్ను ఈ రెండు మధ్య అయినా సరే మల్టీమీటర్ తో రెసిస్టెన్స్ రేంజ్ లో కనెక్ట్ చేసి వేరియబుల్ పాయింట్ ని చేంజ్ చేస్తే అక్కడ కూడా ఈ రెసిస్టెన్స్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. అవున ఈ మిడిల్ పిన్ అనేది వేరియబుల్ పాయింట్. మొదటి పిన్నికైనా లేదా చివరి పిన్నికైనా ఏదైనా ఒక కనెక్ట్ చేసి అలాగే మిడిల్ పిన్ ని తీసుకెళ్లి వేరియబుల్ పాయింట్ మనం చేంజ్ చేస్తే వీటి యొక్క రెసిస్టెన్స్ అనేది చేంజ్ అవుతుంది. ఇటువంటి వాటిని వేరియబుల్ రెసిస్టర్స్ అంటారు. అలాగే ఇప్పుడు మనం ఈ యొక్క రెసిస్టర్స్ యొక్క సింబల్ ఇలా ఉంటుంది. ఇప్పుడు మీకు చూపించాం కదా, రెసిస్టర్ సింబల్ ఇలా ఉంటుంది. ఇది ఫిక్స్డ్ వాల్యూ రెసిస్టర్. దీనిని ఫిక్స్డ్ వాల్యూ రెసిస్టర్ సింబల్ అంటారు. అలాగే వేరియబుల్ రెసిస్టర్స్, ఈ వేరియబుల్ రెసిస్టర్స్ ఇలా ఉంటుంది. ఇది వేరియబుల్ పాయింట్ లేదా ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది
వేరియబుల్ పాయింట్. ఇప్పుడు కూడా ఫిక్స్డ్ వాల్యూ రెసిస్టర్స్కు 2 టెర్మినల్సే ఉంటాయి. అలాగే వేరియబుల్ రెసిస్టర్స్కు 3 టెర్మినల్స్ ఉంటాయి. ఇక్కడ టెర్మినల్ 1 and 2, 3 ఈ మిడిల్ది వేరియబుల్ పాయింట్. ఇక్కడ కూడా ఇలానే ఉంటుంది. ఈ యొక్క రెసిస్టర్స్కు పొలారిటీస్ అనేటివి ఉండదు. అంటే కొన్ని ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్లో ఇప్పుడు డయోడ్, ఎల్ఈడి ఇటువంటి వాటికి పాజిటివ్, నెగిటివ్ అనే టెర్మినల్స్ అనేటివి పొలారిటీస్ ఉంటాయి. కానీ రెసిస్టర్స్కు ప్లస్, మైనస్ అనేటువంటి పొలారిటీస్ అనేటివి ఉండవు. మనం వీటిని ఏ డైరెక్షన్లోనైనా వీటిని ఉపయోగించుకోవచ్చు. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. రెసిస్టర్స్కు పొలారిటీ అనేది ఉండదు. మనం ఏ డైరెక్షన్లోనైనా వాటిని ఉపయోగించుకోవచ్చును, కనెక్ట్ చేయవచ్చును. అలాగే ఇక్కడ మరికొన్ని ఫిక్స్డ్ వాల్యూ రెసిస్టర్స్, వేరియబుల్ పరిశీలించండి. ఇవన్నీ కూడా ఫిక్స్డ్ వాల్యూ రెసిస్టర్స్. ప్రతి రెసిస్టర్ కూడా ఏదో ఒక వాల్యూతో అది ఫిక్స్ అయి ఉంటుంది. వీటిని మనం ఒకసారి సర్క్యూట్లో కనెక్ట్ చేసిన తర్వాత ఆ యొక్క రెసిస్టెన్స్ని, ఆ యొక్క రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూని మనం చేంజ్ చేయలేము. అలాగే మరికొన్ని ఇక్కడ చూడండి, ఈ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియబుల్ రెసిస్టర్స్. ఇట్లా వేరియబుల్ రెసిస్టర్స్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. కొన్నిటికి మనం ఈ వేరియబుల్ రెసిస్టర్స్ పరిశీలించినట్లయితే దీనికి ఒక నాబ్ ఉంటుంది. మనం ఆ వేరియబుల్ నాబ్ని మనం చేంజ్ చేస్తే ఆ యొక్క రెసిస్టెన్స్ అనేది మారుతూ ఉంటుంది. ఇక్కడ ఈ రెసిస్టర్ని పరిశీలించండి. ఇక్కడ ఒక మధ్యలో వైట్ స్క్రూ స్లాట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ యొక్క మనం ఏదైనా రెసిస్టెన్స్ని చేంజ్ చేయాలంటే ఈ 2 పిన్ల మధ్య కనెక్ట్ చేసి, వైర్స్ని కనెక్ట్ చేసి ఆ యొక్క స్క్రూ స్లాట్లో చిన్న స్మాల్ స్క్రూ డ్రైవర్తో మనం చేంజ్ చేసినట్లయితే దాని యొక్క రెసిస్టెన్స్ అనేది వేరీ అవుతుంది, చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ యొక్క రెసిస్టర్స్ను మోర్ దెన్ 1 అంటే ఒకటి కంటే కూడా ఎక్కువ రెసిస్టర్స్ను సిరీస్గా కనెక్ట్ చేసినప్పుడు వాటి యొక్క టోటల్ రెసిస్టెన్స్ను తెలుసుకోవడానికి ఏం చేయాలి? అలాగే సిరీస్ సర్క్యూట్లో వోల్టేజ్ డివైడ్ అవుతుందా లేదా కరెంటు డివైడ్ అవుతుందా? అలాగే ప్యారలల్ సర్క్యూట్లో దాని యొక్క టోటల్ రెసిస్టెన్స్ తెలుసుకోవడానికి ఫార్ములా, మరియు ప్యారలల్గా కనెక్ట్ చేసినప్పుడు అందులో వోల్టేజ్ డివైడ్ అవుతుందా, కరెంటు డివైడ్ అవుతుందా, ఇటువంటి విషయాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. ముందుగా మనం ఇప్పుడు ఓమ్స్ లా గురించి తెలుసుకుందాము. ఏదైనా ఒక సర్క్యూట్లో మనం అన్నోన్ రెసిస్టెన్స్ని తెలుసుకోవాలి అంటే మనకు సర్క్యూట్లో ఒక రెసిస్టెన్స్ని తెలుసుకోవాలంటే దాని యొక్క కరెంటు మరియు వోల్టేజ్ మనకు తెలిసి ఉండాలి. ఇక్కడ చూడండి, R = V/I. R = V/I అంటే ఒక సర్క్యూట్లో మనకు వోల్టేజ్ కానీ కరెంట్ కానీ తెలుసుంటే దాని యొక్క రెసిస్టెన్స్ను తెలుసుకోవచ్చును. ఇక్కడ R ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు V. సో R ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు I. అంటే వోల్టేజ్ పెరిగినప్పుడు రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. అలాగే కరెంటు పెరిగినప్పుడు రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. కరెంటు తగ్గినప్పుడు రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. దీని యొక్క ఫేజ్ డయాగ్రామ్ ఈ కరెంట్ యొక్క VI రెసిస్టెన్స్ ఉపయోగించి VI క్యారెక్టరిస్టిక్స్ మనం పరిశీలించినట్లు అయితే ఇది 0 ఫేజ్తో స్టార్ట్ అవుతుంది. దీని ఫేజ్ యాంగిల్ 0. ఇది ఈ మోడల్ గ్రాఫ్ని మీరు పరిశీలించండి. అంటే ఇక్కడ ఈ యొక్క రెసిస్టర్ అనేది వోల్టేజ్కి కరస్పాండెంట్గా కరెంట్ అనేది ఉంటుంది. సో దీని యొక్క ఇది 0 ఫేజ్తో స్టార్ట్ అవుతుంది. ఫేజ్ యాంగిల్ ఇది 0. ఇప్పుడు ఒక చిన్న సర్క్యూట్ను ఉపయోగించి మనం ఈ యొక్క రెసిస్టెన్స్ ఎలా తెలుసుకోవాలో పరిశీలిద్దాము. ఇదొక స్మాల్ సర్క్యూట్ డయాగ్రామ్. బ్యాటరీ కనెక్ట్ చేసాము, అంటే వోల్టేజ్ సోర్సు, రెసిస్టరు. ఇక్కడ బ్యాటరీ 1 volts అప్లై చేసాము. అలాగే కరెంటు 1 milli
యాంపియర్. ఇది ఎగ్జాంపుల్ అంటున్నా. ఎగ్జాంపుల్కి కరెంటు 1 మిల్లీ యాంపియర్. ఇప్పుడు మనకు రెసిస్టెన్స్ వాల్యూ అనేది తెలియదు, రెసిస్టర్ గురించి తెలుసుకోవాలి. ఈ రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ తెలియాలంటే ఈ ఓమ్స్ లా ప్రకారం R V equal to 1 volt divided by I equal to 1 milli ampere. 1 milli ampere is equal to మనం దీన్ని సమ్ చేస్తే 1 కిలో ఓమ్ అంటే ఆర్ 1000 ఓమ్స్. దీని యొక్క వాల్యూ 1000 ఓమ్స్. ఈ విధంగా ఒక సర్క్యూట్లో మనం రెసిస్టెన్స్ తెలుసుకోవాలంటే వోల్టేజ్ కరెంటు ఆధారంగా ఈ సూత్రాన్ని అనుసరించి మనం తెలుసుకోవచ్చును. ఇప్పుడు మనం మోర్ దెన్ 1 అంటే ఒకటి కంటే కూడా ఎక్కువ రెసిస్టర్స్ సిరీస్గా కనెక్ట్ చేసినప్పుడు దాని యొక్క టోటల్ రెసిస్టెన్స్ను ఏ విధంగా తెలుసుకోవాలి, మరియు ఆ సిరీస్ సర్క్యూట్లో కరెంటు డివైడ్ అవుతుందా, వోల్టేజ్ డివైడ్ అవుతుందా అనే అంశాన్ని గురించి ఇప్పుడు చక్కగా వివరంగా తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, ఈ యొక్క సిరీస్ కనెక్షన్ అంటే ఇలా ఉంటుంది. ఒక రెసిస్టర్ తర్వాత ఇంకొక రెసిస్టర్ని ఈ విధంగా కనెక్ట్ చేసుకుంటూ పోతూ ఉంటాము. ఇది R1, ఇది R2, ఇది R3, ఇలా ఎన్ని మనం కనెక్ట్ చేసుకుంటూ పోతాము. సో ఇప్పుడు మనకు టోటల్ రెసిస్టెన్స్ వాల్యూ తెలుసుకోవాలి. అంటే ఈ 3 రెసిస్టర్లు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 3 రెసిస్టర్ని సిరీస్గా కనెక్ట్ చేసాము. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి మొత్తం రెసిస్టెన్స్ ఎంత ఉందో మనం తెలుసుకోవాలి. దానికి గాను సూత్రం R ఈక్వల్ టు అంటే RT అంటే టోటల్ రెసిస్టెన్స్. R1 ప్లస్ R2 ప్లస్ R3. చూడండి, మనకు ఈ పాయింట్ మధ్య ఈ మొత్తం టోటల్ రెసిస్టెన్స్ ను తెలుసుకోవాలంటే దానికి సూత్రం RT ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. ఈ విధంగా మనం ఎన్ని రెసిస్టెన్స్ అయినా ఇట్లా సిరీస్ కనెక్ట్ చేసినప్పుడు వాటిని యాడ్ చేసుకుంటూ పోవడమే. ఓకే, ఇలా చేసుకుంటే మనకు టోటల్ రెసిస్టెన్స్ అనేది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి 500 ఓమ్ అనుకుందాం. R1 అనేది 500 ఓమ్, R2 అన్నది 1000 ఓమ్, అలాగే R3 అనేది 2.2K ఓమ్. ఇప్పుడు దీని యొక్క మొత్తం రెసిస్టెన్స్ ను తెలుసుకుందాము. ఈ సూత్రం ప్రకారంగా R ఈక్వల్ టు అకార్డింగ్ టు దిస్ ఫార్ములా 500 ప్లస్ 1000 ప్లస్ 2.2K అంటే 2200. ఓకే, వీటిని కనుక ఇప్పుడు మనం టోటల్ సమ్ చేస్తే 3700 ఓమ్ లేదా 3.7 కిలో ఓమ్. ఓకే, ఈ విధంగా మనం సిరీస్ సర్క్యూట్లో టోటల్ రెసిస్టెన్స్ ని ఈ ఫార్ములా బేస్ చేసి మనం తెలుసుకోవచ్చును. ఇప్పుడు మనం సిరీస్ సర్క్యూట్లో వోల్టేజ్ కరెంటు గురించి తెలుసుకుందాము. ఇక్కడ మీరు పరిశీలించండి, ఈ 3 రెసిస్టెన్స్ ను మనం సిరీస్ గా కనెక్ట్ చేసాము. అలాగే ఇక్కడ బ్యాటరీని కనెక్ట్ చేసాము. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ 12 volts ని అప్లై చేసినట్లయితే ఈ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ ఉదాహరణకు మనం 1 కిలో ఓమ్, R1 అనేది 1 కిలో ఓమ్, R2 అనేది కూడా 1 కిలో ఓమ్, R3 1 కిలో ఓమ్ ఇలా ఇచ్చాము. ఇప్పుడు మనము దీని యొక్క వోల్టేజ్ అన్నది ఈ సర్క్యూట్లో డివైడ్ అవుతుంది. సిరీస్ సర్క్యూట్లో వోల్టేజ్ డివైడ్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఈ R1 దగ్గర V1, అలాగే R2 కాడ V2, R3 కాడ V3. ఇట్లా ఈ సిరీస్ సర్క్యూట్ లో వోల్టేజ్ అన్నది డివైడ్ అవుతుంది. కరెంట్ అన్నది కాన్స్టెంట్ గా ఉంటుంది.
ఇక్కడ మనకు ఈ రెసిస్టర్లో ఈ యొక్క సర్క్యూట్ టోటల్ కరెంటు ఇవి ఎట్లా మనం తెలుసుకోవాలి అంటే, ఇంతకు ముందు మనకు తెలిసినటువంటి ఓమ్స్ లా ప్రకారం I equal to V by R. I equal to V by R. ఇక్కడ మనం ఈ సర్క్యూట్ లో మనకు కరెంటు తెలియాలి అంటే మనకు వోల్టేజ్ తెలుసు, ఈ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ తెలుసు. సిరీస్ సర్క్యూట్ లో మనకు రెసిస్టెన్స్ వాల్యూ అంటే ఈ మొత్తాన్ని కూడుకోవడమే. ఇక్కడ చూడండి I equal to V by R. సో V అన్నది 12 వోల్టేజ్, అలాగే R అన్నది మొత్తం 3 రెసిస్టర్స్ ఉన్నాయి, 1K 1K 1K, టోటల్ గా 3000. ఇప్పుడు దీన్ని సమ్ చేస్తే క్యాన్సిల్ చేస్తే 4 by 1000 అంటే 4 మిల్లీ యాంపియర్. ఈ సర్క్యూట్ లో 4 మిల్లీ యాంపియర్ కరెంట్ అన్నది ఫ్లో అవుతూ ఉంది. 4 మిల్లీ యాంపియర్, I అన్నది 4 మిల్లీ యాంపియర్. అయితే ఈ 4 మిల్లీ యాంపియర్ సర్క్యూట్ మొత్తంగా కాన్స్టెంట్ గా ఉంటుంది. ఈ మిల్లీ యాంపియర్ అనేది ఎక్కడ కూడా సిరీస్ సర్క్యూట్ లో డివైడ్ అవ్వదు. ఈ సిరీస్ సర్క్యూట్ లో డివైడ్ అయ్యేదల్లా వోల్టేజ్ మాత్రమే. వోల్టేజ్ డివైడ్ అవుతుంది, కరెంటు కాన్స్టెంట్ గా ఉంటుంది. కరెంటు ప్రతి పాయింట్ లోనూ మనకు 4 మిల్లీ యాంపియర్ కాన్స్టెంట్ గా ఉంటుంది. వోల్టేజ్ అనేది ఆ యొక్క రెసిస్టెన్స్ వాల్యూని బట్టి వోల్టేజ్ ఆ సెక్షన్ లో డివైడ్ అయిపోతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ కి 12 వోల్ట్స్ అనేది మనం ఇక్కడ అప్లై చేస్తాము. ఇక్కడ 3 రెసిస్టర్స్ సిరీస్ గా ఇచ్చాము. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ 4 వోల్టేజ్ గా డివైడ్ అవుతుంది. ఇక్కడ 4 వోల్టేజ్, ఇక్కడ 4 వోల్టేజ్, ఇక్కడ 4 వోల్టేజ్ గా డివైడ్ అవుతుంది. అయితే ఇవన్నిటిని కూడుకున్నప్పుడు మనకు టోటల్ గా 12 వోల్ట్స్ అనేది వస్తుంది. ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సిరీస్ సర్క్యూట్ లో వోల్టేజ్ డివైడ్ అవుతుంది, కరెంట్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. మనం కరెంట్ తెలుసుకోవాలంటే ఈ విధంగా ఈ ఓమ్స్ లా ఫార్ములాను అనుసరించి దీన్ని తెలుసుకోవాలను. ఇప్పుడు మనం ప్యారలల్ సర్క్యూట్ గురించి తెలుసుకుందాము. ప్యారలల్ సర్క్యూట్ లో టోటల్ రెసిస్టెన్స్ ను ఎలా తెలుసుకోవాలి, అలాగే ప్యారలల్ సర్క్యూట్ లో వోల్టేజ్ డివైడ్ అవుతుందా, కరెంట్ డివైడ్ అవుతుందా, ఇవి తెలుసుకున్న తర్వాత ప్యారలల్ సర్క్యూట్ కి సిరీస్ సర్క్యూట్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ ను మనం తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, ఈ 3 రెసిస్టర్స్ ను ప్యారలల్ గా కనెక్ట్ చేసాము. అంటే ఈ యొక్క ఒక రెసిస్టర్ యొక్క 2 టెర్మినల్స్ ను ఇంకో రెసిస్టర్ యొక్క 2 టెర్మినల్స్ కి కనెక్ట్ చేయడము, అలాగే అనదర్ రెసిస్టర్ యొక్క 2 టెర్మినల్స్ ను ఇంకో రెసిస్టర్ యొక్క 2 టెర్మినల్స్ ను ఇట్లా ప్యారలల్ గా కనెక్ట్ చేయడాన్ని ప్యారలల్ సర్క్యూట్ అంటారు. ఇప్పుడు వీటికి మనం ఇది ఎగ్జాంపుల్ కి R1, R2, R3. మనం ఇప్పుడు ఈ 2 చివర పాయింట్లలో రెసిస్టెన్స్ ను తెలుసుకోవాలను. అంటే ఈ పాయింట్ మధ్య రెసిస్టెన్స్ ను తెలుసుకోవాలి. RT టోటల్ రెసిస్టెన్స్ ఎంత, దానికి ఫార్ములా RT ఈక్వల్ టు 1 by R1 ప్లస్ 1 by R2 ప్లస్ 1 by R3. ఇలా ఈ సూత్రాన్ని అనుసరించి మనం ఈ యొక్క ప్యారలల్ సర్క్యూట్ లోని టోటల్ రెసిస్టెన్స్ ను తెలుసుకోవచ్చును. సిరీస్ సర్క్యూట్ లో అయితే మనం డైరెక్ట్ గా 1 ప్లస్ R1 ప్లస్ R2 ప్లస్ R3 అనే ఫార్ములాను ఉపయోగించి తెలుసుకుంటాము. ఈ ప్యారలల్ సర్క్యూట్ లో టోటల్ రెసిస్టెన్స్ తెలుసుకోవాలంటే RT ఈక్వల్ టు 1 by R1 ప్లస్ 1 by R2 ప్లస్ 1 by R3. ఇక్కడ ఎగ్జాంపుల్ కు R1 అనే వాల్యూ 1 కిలో ఓం, R1 అనేది 500 ఓం, అలాగే R2 500 ఓం. ఇప్పుడు దీని యొక్క టోటల్ రెసిస్టెన్స్ అంటే ఈ పాయింట్ కి మధ్య ఉన్నటువంటి రెసిస్టెన్స్ ను తెలుసుకోవాలంటే RT ఈక్వల్ టు 1 by R1 ప్లస్ 1 by R2. అకార్డింగ్ టు దిస్ ఫార్ములా ఈ R1 అనేది 500, 1 by 500 ప్లస్
ఈ R2 కూడా 500, 1/500 ఈక్వల్ టు టోటల్ 2/500 అంటే 2 దీన్ని సమ్ చేస్తే 2/500. సో మనకు దీన్ని సమ్ చేస్తే ఆన్సర్ 250 ఓం. అంటే ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, R1 అనేది 500 ఉంది, R2 అనేది 500 ఉన్నది. కానీ మనకు ఈ సర్క్యూట్లో ఉన్నటువంటి టోటల్ రెసిస్టెన్స్ ను మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చిందేమో 250 ఓమ్స్. అంటే ప్యారలల్ సర్క్యూట్ లో రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు సేమ్ వాల్యూస్ ని మనం సిరీస్ గా కనెక్ట్ చేసి దాని యొక్క రెసిస్టెన్స్ వాల్యూను తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, ఇది ప్యారలల్ సర్క్యూట్, ఇది సిరీస్ సర్క్యూట్. ఇక్కడ రెసిస్టెన్స్ కూడా సేమ్ వాల్యూని మనం ఇక్కడ ఇచ్చాము. ఇప్పుడు ఈ సిరీస్ సర్క్యూట్ లో టోటల్ రెసిస్టెన్స్, సిరీస్ సర్క్యూట్ యొక్క ఫార్ములా R1 plus R2. According to this formula, 500 plus 500 total 1000 ohms or 1 kilo ohm. ఇప్పుడు మీరు పరిశీలించండి, సేమ్ వాల్యూ రెసిస్టర్స్ రెండింటిని ప్యారలల్ గా కనెక్ట్ చేసినప్పుడు ఈ 500 ఓం వాల్యూతో మనకు 250 ఓం వచ్చింది. అలాగే ఇక్కడ సిరీస్ కనెక్షన్ లో ఈ యొక్క 500 ఓం, సేమ్ 500 ఓమ్స్ కనెక్ట్ చేసినప్పుడు దీని యొక్క టోటల్ రెసిస్టెన్స్ 1000 ఓం వచ్చింది. అంటే సిరీస్ సర్క్యూట్ లో రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది, ప్యారలల్ సర్క్యూట్ లో రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది. ఈ 2 పాయింట్లు చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఇది ప్యారలల్ సర్క్యూట్. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఈ 3 రెసిస్టర్స్ ను ప్యారలల్ గా కనెక్ట్ చేసి దానికి పవర్ సప్లైని కనెక్ట్ చేసాము. ఇక్కడ ఈ ప్యారలల్ సర్క్యూట్ లో వోల్టేజ్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. ప్యారలల్ సర్క్యూట్ లో వోల్టేజ్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఈ ఏ సెక్షన్ లో కూడా వోల్టేజ్ అనేది డిఫరెన్స్ గాను డివైడ్ అవ్వదు. ఇక్కడ కరెంట్ అనేది డివైడ్ అవుతుంది. అంటే ఇది I1, ఇక్కడ I2, ఈ సెక్షన్ లో I3. ఈ విధంగా కరెంట్ డివైడ్ అవుతుంది, కానీ వోల్టేజ్ కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, నోట్ చేసుకోండి. అదే సిరీస్ సర్క్యూట్ లో అయితే మీకు వోల్టేజ్ డివైడ్ అవుతుంది, కరెంటు కాన్స్టెంట్ గా ఉంటుంది. ప్యారలల్ సర్క్యూట్ లో వోల్టేజ్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఈ సెక్షన్ లోను వోల్టేజ్ కాన్స్టెంట్ గా ఉంటుంది, ఈ సెక్షన్ లోను వోల్టేజ్ కాన్స్టెంట్ గా ఉంటుంది, ఈ రెసిస్టర్ లోను వోల్టేజ్ కాన్స్టెంట్ గా ఉంటుంది. డివైడ్ అయ్యే వల్ల ఓన్లీ కరెంట్ మాత్రమే ప్యారలల్ సర్క్యూట్ లో డివైడ్ అవుతుంది. ప్రతి మెటీరియల్ లోను రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. అయితే అన్ని మెటీరియల్ లోను ఒకే రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఉండదు. మెటీరియల్ కి డిఫరెంట్ రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఉంటుంది. అయితే ప్రతి మెటీరియల్ లోను రెసిస్టెన్స్ వాల్యూ నేను ఇక్కడ ఇవ్వబడేటువంటి ప్రతి మెటీరియల్ లోని రెసిస్టెన్స్ వాల్యూ ఈ సూత్రం ఆధారంగా ఉంటుంది. R equal to rho L by A. ఇక్కడ చూడండి, ఈ రో అనేది స్పెసిఫిక్ R అనేది రెసిస్టెన్స్, R equal to రెసిస్టెన్స్, రో ఈజ్ ఏ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. ఇది మెటీరియల్ లో ఉండేటువంటి కాన్స్టెంట్ వాల్యూ. రో అనేది కాన్స్టెంట్. L equal to length of the material or length of the wire. A equal to area. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కాపర్ మెటీరియల్ తీసుకున్నట్లు అయితే ఈ కాపర్ మెటీరియల్ కి ఒక స్పెసిఫిక్ రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఉంటుంది. అది కాన్స్టెంట్. అంటే ఆ కాపర్ మెటీరియల్ యొక్క లెంత్ పెరిగినా, ఏరియా పెరిగినా
లేదా కాపర్ మెటీరియల్ యొక్క లెంత్ తగ్గినా, ఏరియా తగ్గినా స్పెసిఫిక్ రెసిస్టెన్స్లో ఎటువంటి మార్పు అనేది ఉండదు. అంటే ప్రతి మెటీరియల్కి ఒక కాన్స్టెంట్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది ఆ మెటీరియల్లో కాన్స్టెంట్ వాల్యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కండక్టర్ అయినటువంటి కాపర్ని తీసుకున్నట్లయితే అందులో రో అనేది కాన్స్టెంట్. అదే మెటీరియల్ కొంచెం లెంత్ పెరిగినప్పుడు, అంటే కాపర్ యొక్క వైర్ కానీ మెటీరియల్ కానీ లెంత్ పెరిగినప్పుడు రెసిస్టెన్స్ వాల్యూ పెరుగుతుంది. అలాగే కాపర్ యొక్క మెటీరియల్ ఆ లెంత్ తగ్గినప్పుడు ఆ ఏరియా పెరిగినప్పుడు రెసిస్టెన్స్ తగ్గుతుంది, లేదా ఏరియా తగ్గినప్పుడు రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో R is directly proportional to L and R is inversely proportional to area A. సో ప్రతి మెటీరియల్లోనూ రెసిస్టెన్స్ అనేది ఈ ఫార్ములాను అనుసరించి ఉంటుంది. ఇక్కడ మనకు ఇది అబ్జర్వ్ చేయండి, ఏరియా ఈ యొక్క మెటీరియల్ యొక్క ఏరియా అనేది ఇంక్రీజ్ అయినప్పుడు రెసిస్టెన్స్ వాల్యూ అనేది తగ్గిపోతుంది. మెటీరియల్ యొక్క ఏరియా అనేది తగ్గిపోయినప్పుడు, డిక్రీజ్ అయినప్పుడు ఈ యొక్క రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మెటీరియల్ యొక్క ఏరియా లెంత్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది.